కలుపు తీయని మడి దేవుడు లేని గుడి అనే నానుడి మనకు తెలియంది కాదు. అందుకే కలుపు నివారణ పట్ల రైతులు మరింత అప్రమత్తంగా ఉండాలి. లేనట్లయితే నీరు పోషకాలకు ప్రధాన పంటతో పోటీపడి పంట దిగుబడులను కృంగదీస్తాయి. అంతేకాదు పలు రకాల తెగుళ్ల వ్యాప్తికి ప్రత్యక్షంగా పరోక్షంగా దోహదం చేస్తుంటాయి. అందుకే ఈ కలుపును ఏదో ఒక పద్ధతి కాకుండా అన్ని రకాల పద్ధతులను పాటించి సమూలంగా నిర్మూలించాల్సిన అవసరం ఉంది. వరి నారుమళ్లలోనూ నాటిన పొలంలోనూ కలుపు నివారణ గురించి వివరాలందిస్తున్నారు కృష్ణా జిల్లా మచిలీపట్నం ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ వసంత భాను. నారుమళ్ళు చూసుకున్నట్లయితే కనుక మనకి ప్రధానంగా మొలిచిన తర్వాత కలుపు ఒకటే ప్రధాన సమస్యగా ఉంటుంది. మెట్ట నారుమళ్ళు అయితే కనుక విత్తిన 48 గంటల లోపు పెండి మితాలిన్ను మనకి లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ల చొప్పున అది 1 లీటర్ నీటికి పిచికారీ చేసుకున్నట్లయితే కనుక మనకి కలుపును నివారించుకోవచ్చు. లేదంటే కనుక మనకు అనిలోఫాస్ 400 మిల్లీలీటర్లు ఎకరానికి కానీ ఎకరా నారుమడికి కానీ లేదంటే బ్యూటాక్లోరు 1 లీటరు ఎకరా నారుమడికి కానీ పిచికారీ చేసుకున్నట్లయితే మనకి మెట్ట నారుమడిలో కలుపుని సమర్థవంతంగా నివారించుకోవడానికి అవకాశం ఉంది. కలుపు మొలిచిన తర్వాత 15-20 రోజుల తర్వాత కనుక మనం గమనించుకుని మనకి ఈ ఊదా లాంటి గడ్డి జాతి కలుపు మొక్కలు ఎక్కువగా ఉన్నట్లయితే మనకి సైహాలోపాప్ బ్యూటైల్ 400 మిల్లీలీటర్లు ఎకరా నార్మడికి కనుక పిచికారీ చేసుకున్నట్లయితే మనకి గడ్డి జాతి కలుపు మొక్కల్ని నివారించుకోవచ్చు. ఒకవేళ గడ్డి జాతితో పాటు వెడల్పాకు కలుపు మొక్కలు కూడా మనకు ఉన్నట్లయితే బిస్పైరిపాక్ సోడియం, దీన్ని నామినీ గోల్డ్ అని అంటాము, దాన్ని 80 నుంచి 100 గ్రాములు ఎకరా నార్మడికి మనకు పిచికారీ చేసుకుని 200 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే కనుక మనకి కలుపుని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అదేవిధంగా దంపనారుమడిలో అయితే కనుక మనకి విత్తిన వెంటనే మనకి ఆక్సాడయార్జిల్ అనే మందు 5 గ్రాములు ఎకరా నారుమడికి మనకి 200 లీటర్ల నీటిలో పిచికారీ చేసుకున్నట్లయితే కనుక మన కలుపు నివారించుకోవచ్చు. తర్వాత పైపాటుగా మనకి 15-20 రోజులప్పుడు మరలా కలుపు ఉంటే గమనించుకుని మనకి ఊదా గడ్డి జాతి మొక్కలు ఎక్కువగా ఉంటే కనుక సైహాలోపాప్ బ్యూటైల్ కానీ లేదంటే మనకి గడ్డి జాతి మొక్కలు వెడల్పాకు మొక్కలు 2 రకాలు కనుక ఉన్నట్లయితే కనుక బిస్పైరిపాక్ సోడియం అనే కలుపు మందుని మనం 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే కనుక మనకి కలుపుని నార్మల్లో సమర్థవంతంగా నివారించుకోవడానికి అవకాశం ఉందండి. ఈ నాట్లు వేసే పొలంలో దమ్ము చేసి నాటుకునే విధానంలో అయితే కనుక మనకి నాటిన 3 నుంచి 5 రోజులకి మనకి గడ్డి జాతి కలుపు మొక్కలు కనుక ఎక్కువగా మన పొలంలో ఉంటే కనుక మనకి బ్యూటాక్లోరు 1 లీటర్ కానీ లేదా అనిలోఫాస్ 400 మిల్లీలీటర్లు కానీ మనము ఎకరా పొలంలో కనుక మనకి 20 కేజీల ఇసుకలో కలుపుకొని మందుని పల్చటి నీటి మీద చల్లుకున్నట్లయితే కనుక గడ్డి జాతి కలుపు మొక్కల్ని మనం నివారించుకోవడానికి అవకాశం ఉంది. అలా కాకుండా గడ్డి జాతి కలుపు మొక్కలు వెడల్పాకు మొక్కలు అన్ని రకాల కలుపు మొక్కలు ఉంటే కనుక మనకి ఎకరా పొలంలోకి ఆక్సాడయార్జిల్ అనే మందును 35 గ్రాముల నుంచి 40 గ్రాములు కానీ లేదంటే మనకి ఫైర్జోసల్ఫిరాన్ ఇథాయిల్ దాన్నే సాతి అని అంటాము, దాన్ని 80 గ్రాముల నుంచి 100 గ్రాములు ఒక ఎకరానికి సరిపడా మందుని తీసుకొని దాన్ని కొద్దిగా ఒక లీటర్ నీళ్ళలో ముందుగా కలుపుకొని ఆ నీటిని 20 కేజీల పొడి ఇసుకలో బాగా కలుపుకొని పల్చటి నీటి మీద చల్లుకున్నట్లయితే కనుక ఈ కలుపు మొక్కల్ని సమర్థవంతంగా నివారించుకోవడానికి అవకాశం ఉందండి. తర్వాత మనం పొలాన్ని మధ్యలో గమనించుకుంటా మనకి మరలా 15-20 రోజులప్పుడు కనుక కలుపు ముఖ్యంగా ఈ ఊదా లాంటి గడ్డి జాతి కలుపు మొక్కలు ఉంటే కనుక సైహాలోపాప్ బ్యూటైల్ అనే మందుని 400 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా మనకి గడ్డి జాతి మొక్కలతో పాటు వెడల్పాకు కలుపు మొక్కలు అంటే 2 రకాల కలుపు మొక్కలు కూడా ఎక్కువగా ఉన్నట్లయితే కనుక ఈ మనం బిస్పైరిపాక్ సోడియం అనే మందుని 80 గ్రాముల నుంచి 100 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత మనం నాటిన తర్వాత 25-30 రోజులప్పుడు కనుక పొలాన్ని గమనించుకొని మనకి వెడల్పాకు కలుపు మొక్కలు ఉంటే కనుక 2,4-D సోడియం సాల్ట్, దాన్ని మనం ఫెర్నాక్జన్ అంటాం, అది 400 గ్రాములు ఎకరానికి చొప్పున 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. లేకుండా మనకి అన్ని రకాల కలుపు మొక్కలు అంటే గడ్డి ప్లస్ వెడల్పాకు మొక్కలు కూడా ఆ సమయంలో అంటే 25 నెలల రోజుల్లో ఉన్నట్టయితే కనుక మనకి ఆల్ మిక్స్ అనే మందు 8 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలుపుకొని ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. ఈ కలుపు మందులు పిచికారీ చేసేటప్పుడు రైతాంగం మోతాదుకి లోబడి పిచికారీ చేసుకోవాల్సి వస్తుంది కదా, మోతాదుకి మించి మనం పిచికారీ చేసుకున్నట్లయితే పైరు కొద్దిగా దెబ్బతింటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం పిచికారీ చేసే సమయము పిచికారీ చేసే మందు మోతాదు కూడా కలుపు మందుల విషయంలో చాలా ముఖ్యంగా ఉంటుంది. కొంత మందు కొట్టిన తర్వాత కనుక మనం పైరు కొంచెంగా ఎదుగుదల లోపించినట్టు అనిపిస్తే కనుక మనం పైపాటుగా కొద్దిగా యూరియా ద్రావణం పిచికారీ కానీ లేదంటే పైపాటుగా కొద్దిగా యూరియా కానీ ఒక వారం రోజులు ఆగి వేసుకున్నట్లయితే మళ్ళీ పైరు తిరగబట్టడానికి అవకాశం ఉందండి. అదేవిధంగా కొంతమంది ఈ దమ్ము చేసిన పొలంలో వెజ్జల్లే పద్ధతిని కూడా అవలంబిస్తున్నారు. దానికి ఏంటంటే ముందుగా మనకి దమ్ము చేసి మొలకెత్తిన విత్తనాలని వెదజల్లే పద్ధతిలో ఏంటంటే మనకి విత్తిన తర్వాత 2-3 రోజుల లోపలే మనకి
ఆక్సాడయార్జిల్ అనే మందు 35 నుంచి 40 గ్రాములు కానీ, లేదంటే ప్రిట్రాక్లోరు ప్లస్ సేఫ్నర్ కలిపిన మందు, అంటే దాన్నే సోఫిట్ అని మార్కెట్లో లభ్యం అవుద్ది. ఆ మందు అయితే 400 నుంచి 500 మిల్లీలీటర్లు కానీ, లేదంటే మనకి బ్యూటాక్లోర్ 1 లీటర్ కానీ, లేదంటే మనకి లోండాక్స్ పవర్ టీ అనే గుళికలో మనకి మార్కెట్లో లభ్యం అవుతున్నాయి. దాన్ని 4 కిలోలు కానీ మనకి 1 ఎకరానికి వేసుకున్నట్లయితే కనుక కలుపుని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఈ ఆక్సాడయార్జిల్ కానీ లేకపోతే సోఫిట్ అనే మందుని మనము అది లీటర్ నీటిలో కలుపుకొని దాన్ని ఒక 20 కిలోల పొడి ఇసుకతో కలుపుకొని పల్చగా అట్టి నీటి మీద చల్లుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ అది కాని పక్షంలో కనుక ఒకవేళ మనం 3 నుంచి 5 రోజుల లోపల కలుపు మందులను పిచికారీ చేయడానికి అనుకూలమైన పరిస్థితులు లేక కొంచెం చేయలేని పరిస్థితులు ఉంటే కనుక మనకి 8 నుంచి 10 రోజులకు కూడా మనం ఈ పైరజోసల్ఫ్రానిథాల్ సాతి అనే మందుని మనము 100 గ్రాములు 1 ఎకరానికి చొప్పున మనము 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే కలుపుని సమర్థవంతంగా నివారించుకోవడానికి అవకాశం ఉంది. తర్వాత 15-20 రోజులప్పుడు మనకి ఈ వెడల్పోక మొక్కలు మళ్ళీ గడ్డి జాత మొక్కలు 2 కనుక ఉంటే మనకి బిస్పైరిపాక్ సోడియం అనే మందు 80 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి 1 ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. అలాగే విధంగా మనకి 25-30 రోజుల మధ్యలో కనుక మనకి వెడల్పాక మొక్కలు ఉంటే కనుక 2,4-D సోడియం సాల్ట్ అంటే ఫెర్నాక్జాన్ అంటాము 400 గ్రాములు 200 లీటర్ల నీటికి కలిపి 1 ఎకరానికి పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. అలా కాకుండా మనకి ఆ టైంలో 25-30 రోజులప్పుడు కూడా గడ్డి జాత మొక్కలు వెడల్పాక మొక్కలు 2 ఉన్నట్టయితే 2,4-D అమైన్ సాల్ట్ దాన్నే మనకి వీడామార్ సూపర్ అని మార్కెట్లో దొరుకుద్ది. అది 400 గ్రాములు 200 లీటర్ నీటిలో కలిపి మనం 1 ఎకరాన్ని పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. అలా కాకుండా మనకి 15-20 రోజులప్పుడు కనుక ఊద ఎక్కువగా ఉంటే కనుక మనకి సైహాలోపాబ్యూటైల్ క్లించర్ అనే మందుని మనము 200 లీటర్ల నీటికి కలిపి ఎకరాన్ని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కలుపుని సమర్థవంతంగా నివారించుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మనకి ఇప్పుడు యథ పద్ధతులు అంటే ఏరోబిక్ సాగు పద్ధతి, వరి పద్ధతి అని చేయటం జరుగుతుంది. అటువంటి పొలాల్లో మనకి ఈ విత్తిన వెంటనే 2 రోజుల లోపలే మనకి పెండిమిథాలిన్ 1 లీటర్ నుంచి 1.5 లీటరు 200 లీటర్ల నీటిలో కలిపి ఎకరానికి కనుక పిచికారీ చేసుకున్నట్లయితే మనకి యథ సాగు పద్ధతిలో ముందుగా కలుపుని సమర్థవంతంగా నివారించుకోవడానికి అవకాశం ఉందండి. ఆ తర్వాత ఏంటంటే మనకి తర్వాత 15-20 రోజులు కానీ 25-30 రోజులు కానీ మనకి మిగతా సాగు విధానాల్లో చెప్పినట్లుగా ఈ కలుపు మందుల్ని ఎంపిక చేసుకుని మీరు అది కలుపుని సమస్యని సమర్థవంతంగా అరికట్టడానికి అవకాశం ఉందండి. ఇప్పుడు పొలాలు కలుపు బాగా ఎక్కువగా పెరిగి ఉంది కాబట్టి రైతాంగం ఏంటంటే మనకి నారుమడులు కానీ లేదంటే నాటే ముందు ఒకసారి 15 రోజులకు ముందుగా గ్లైపోసేట్ 1 లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ల చొప్పున దానికి కొద్దిగా లీటర్కి 10 గ్రాముల చొప్పున యూరియా కానీ అమ్మోనియం సల్ఫేట్ కానీ కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్లయితే మనకి పొలంలో ఉన్న ఈ గడ్డి కానీ ఊద కానీ తుంగ కానీ ఇలాంటి కలుపు మొక్కలు బాగా నాశనం అవడానికి అవకాశం ఉంటుంది.